అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. సంక్రాంతి పండుగల క్రమంలో మూడో రోజు వచ్చే పండుగ కనుమ. కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. సాగు క్షేత్రంలో అన్నదాతకు బసవన్న సాయం ఎంతో ఉంటుంది. పంటలు చేతికందిన ప్రస్తుత సమయంలో ఏడాదంతా తమకు సాయపడిన పశుగణాలను కనుమ రోజు పూజించుకొని పశునేస్తాలకు రైతులంతా కృతజ్ఞతలు తెలుపుతారు. తమ జీవనాధారమైన ఆలమందలతో రైతన్నల సాగుబడి సాఫీగా సాగాలని కోరుకుంటూ కనుమ పండుగ శుభాకాంక్షలు అందిస్తోంది మీ అన్నదాత. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి వరిలో ఎరువులు కలుపు యాజమాన్యం, మామిడి దిగుబడులను నష్టపరుస్తున్న నల్లతామర పురుగు నివారణ, సేంద్రియ వ్యవసాయానికి ఆసరాగా దేశీ గిర్జాతి పశువుల పెంపకం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రబీ వరి నాట్లు పడుతున్నాయి. అసలే చలికాలం. ఇప్పుడు ఉండే చల్లని వాతావరణంలో పెరుగుదల అంతంత మాత్రంగా ఉంటుంది. కాబట్టి ఈ పంటకు తప్పనిసరిగా పోషకాలను తగు మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది. దానికి తోడు కలుపు సమస్య ఎప్పుడూ ఉంటుంది. కలుపును నిర్మూలించి పోషకాలను సమగ్రంగా అందించినప్పుడే పైరు పెరుగుదల బాగుండి మంచి దిగుబడులను పొందే వీలుంటుంది. అక్కడక్కడ వరిలో మొగిపురుగు సమస్యగా కనిపిస్తోంది. వీటన్నింటి నుంచి అధిగమిస్తూ రబీ వరి నాట్లు వేసే రైతులు పంటలో చేపట్టాల్సిన ఎరువులు, కలుపు నివారణ, చీడపీడల నివారణ గురించి సూచనలిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలత. ఇటీవల కాలంలో మనకి యాసంగిలో వరి నాట్లు ఇప్పటికే ముమ్మరంగా రైతాంగం చేపడుతున్న నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు, తర్వాత ఎటువంటి ఎరువుల యాజమాన్యం చేపట్టాలి, కలుపు యాజమాన్యం చేపట్టాలి అనే దాని గురించి ఈరోజు మనము తెలుసుకుందాము. ఇప్పుడు యాసంగిలో ఈ పాటికే రైతాంగము చాలా ముమ్మరంగా నాట్లు వేస్తున్నారు అన్ని చోట్ల. కానీ రైతులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సాధారణంగా యాసంగిలో వేసేటప్పుడు మనము మధ్యకాలిక రకాలు తీసుకున్నట్లయితే కనీసం చదరపు మీటర్కి 44 మొక్కలు ఉండేటట్లుగా చూసుకోవాలి. స్వల్పకాలిక రకాలైతే సుమారుగా చదరపు మీటర్కి 66 మొక్కలు, అంటే మనము చాలుకు 15 సెంటీమీటర్లు, మొక్కకి మనం ఒక 10 సెంటీమీటర్ల దూరంలో పెట్టుకుని వేసుకున్నట్లయితే మనం అధిక దిగుబడులు తీయడానికి ఆస్కారం ఉంటుంది. సాధారణంగా మనం యాసంగిలో 48 కిలోల నుంచి 60 కిలోల నత్రజనిని, 24 కిలోలు భాస్వరము, అలాగే 16 కిలోలు పొటాషినిచ్చే ఎరువులను సిఫార్సు చేస్తున్నారు. కానీ మన ఉత్తర తెలంగాణలో అయితే రైతులు 60 నుంచి 72 కిలోలు కూడా వేసుకున్నట్లయితే నత్రజనిని మంచి దిగుబడులు తీయడానికి అవకాశం ఉంటుంది. ఈ మొత్తం భాస్వరం ఎరువు అంటే 24 కిలోలు అంటే మనము మన డిఏపి రూపంలో చూసుకుంటే ఒక బస్తా డిఏపిని మనము ఈ మురగదమ్ము చేసినప్పుడే మనము వేసుకున్నట్లయితే దమ్ము చేసినప్పుడే వేసేసుకోవాలి మొత్తం భాస్వరము. అలాగే పొటాషినిచ్చే ఎరువులను మాత్రము సగం మోతాదుని మనము దమ్ము చేసినప్పుడు వేసుకోవాలి. సగం మోతాదును సాధారణంగా అంకురం దశలో వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. 45 కిలోల నుంచి 60 కిలోల నత్రజని ఎరువుని మాత్రము 1/4 వంతు మనము ఈ భాస్వరం పొటాష్తో కలిపి నాటు పెట్టినప్పుడు, అంటే దమ్ము చేసుకున్నప్పుడు వేసుకుని, తర్వాత 3 దఫాలని దుబ్బు దశలోను, తర్వాత అంకురంకి ఒక 10 రోజుల ముందును, తర్వాత అంకురం దశలో కనుక వేసుకున్నట్లయితే మనం మంచి దిగుబడులు తీయడానికి ఉంది. ఇక రైతు సోదరులు నాటిన
3-5 రోజులకి మనం ఈ బుటాక్లోర్ అనే మందు ఒక లీటర్ నుంచి 1.6 లీటర్లు ఒక ఎకరానికి 200 లీటర్ల నీళ్లు పిచికారీ చేసుకుంటే మనం ఈ కలుపు సమస్యను అధిగమించవచ్చు. లేనిపట్లయితే ప్రెటిలాక్లోర్ అనే మందు కూడా 500 మిల్లీ లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకి పిచికారీ చేసుకున్నట్లయితే చాలా రకాల వెడల్పాకు కలుపు మొక్కలు, తుంగ, తర్వాత ఏకవార్షిక గడ్డి జాతి మొక్కలను కూడా మనం అదుపులో ఉంచుకోవచ్చు. బెన్సల్ఫిరాన్, మిథైల్ అండ్ ప్రెటిలాక్లోర్ అనే మందు కూడా 4 కిలోల గుళికలను 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు. లేదు అంటే ప్రెటిలాక్లోర్ ప్లస్ పైరజోసల్ఫిరాన్ ఈరోజ్ అంటారు. ఇది కూడా ఎకరాకి ఒక 4 కిలోల గుళికలు మనం 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు. ఈ గుళికల రూపంలో దొరకనట్లయితే ఈ ప్రెటిలాక్లోర్, పైరజోసల్ఫిరాన్‌ను ఈ మన ద్రావక రూపంలో కూడా దొరుకుతది. ఇదైతే మనకు ఒక 800 మిల్లీ లీటర్లని మనము గనక పిచికారీ చేసుకున్నట్లయితే నాటిన 3-5 రోజుల్లోపు పిచికారీ చేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా ఈ కలుపు మొక్కల్ని అరికట్టవచ్చు. ఇంకపోతే ఎక్కడైనా తుంగ అనే కలుపు అధికంగా కనిపిస్తే ఈ పైరజోసల్ఫిరాన్ అనే మందు అంటే సాథి అని అంటారు. ఇది 80 గ్రాములు మందును మనం ఒక 20 కిలోల ఇసుకలో కలిపి చల్లినట్లయితే మనకి తుంగ తర్వాత వెడల్పాకు కలుపు మొక్కలను మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇకపోతే సాధారణంగా ఒక్కొక్కసారి రైతులు యాసంగిలో వేసే వరిలో జింకు ధాతు లోపం కూడా కనిపిస్తుంది. కనుక తప్పనిసరిగా రైతులు ప్రతి 3 పంటలకు ఒకసారి మనం సిఫార్సు చేస్తున్నాము. లేని పక్షంలో కనీసం యాసంగిలో ప్రతి యాసంగి పంటకి ఒక 20 కిలోల జింక్ సల్ఫేట్‌ని మనం అడుగు మందుగా వేసుకోవచ్చు. లేదైనా పంట పైరుపై కనుక ఏమన్నా గమనించినట్లయితే మాత్రము 2 గ్రాముల జింక్ సల్ఫేటు 1 లీటర్ నీటికి కలిపి 2-3 సార్లు సుమారుగా ఒక వారం వ్యవధిలో 2-3 సార్లు గనక పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ జింకు లోపం అరికట్టుకోవచ్చు. జింకు లోపం గనక గమనించినట్లయితే ముందు జింకు లోపాన్ని అరికట్టుకొని తర్వాత పైపాటు నత్రజని ఎరువులు వేసుకున్నట్లయితే మనకి కొంచెము మొక్కలు, పిలకలు మంచిగా వచ్చి అవకాశం ఉంటది. ఇకపోతే సాధారణంగా కొన్ని ఏరియాల్లో చౌడు నేలలు కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తుంటాయి. ఈ చౌడు నేలల్లో గనక వేసుకునేటట్టయితే రైతులు ఒక జాగ్రత్తలు తీసుకోవాలి. లేత నారు వేయకుండా కొంచెం ముదురు నారు వేసుకున్నట్లయితే మనకి ఈ పిలకలు అవి కొంచెం బాగా వచ్చి ఉంటుంది. లేత నారు అయితే తొందరగా ఈ చౌడు భూముల్లో చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం ముదురు నారు వేసుకోవాలి. ఇంకా కొంచెం ఆలస్యమైన పరిస్థితుల్లో, నాటు పరిస్థితుల్లో ఒకవేళ ముదురు నారు వచ్చిన పరిస్థితుల్లో తప్పనిసరిగా కొసలు తుంచి నాటుకోవడం ఒకటి. అలాగే చదరపు మీటర్‌కి 44 మొక్కలకి తప్పకుండా మాత్రం పెట్టుకున్నట్లయితే మనకి కొంచెము మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటది. అలాగే నత్రజనిని కూడా సగం మోతాదుని మనం నాటు పెట్టినప్పుడే వేసుకొని మిగతా సగం మోతాదుని 2 దఫాలుగా పైపాటుగా వేసుకున్నట్లయితే ఈ ముదురు నారు వేసిన పరిస్థితుల్లో మనకి కొంత దిగుబడులు తగ్గకుండా ఉండడానికి అవకాశం ఉంది. డిసెంబర్ మాసంలోనే నాట్లు చేపట్టిన కొన్ని పొలాల్లో మనం ఈ కాండం తొలుచు పురుగు ఉధృతిని కూడా ఎక్కువగా గమనిస్తున్నాము. ఈ ట్రైకోగామా గుడ్డు పరాన్న జీవిని ఒక 10 రోజుల వ్యవధిలో వదిలిపెట్టుకోవడం ఒకటి. తర్వాత లేదంటే క్లోరిపైరిఫాస్ అనే మందు 2.5 మిల్లీ లీటర్లు 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. అదే దుబ్బు దశలో ఉన్నప్పుడు ఈ కార్బోఫిరాన్ 3G గుళికలు కూడా మనం ఎకరాకి 10 కిలోలు ఎకరాకి గనక గుళికలు కూడా మనం చల్లుకున్నట్లయితే ఈ కాండం తొలుచు పురుగు అనేది మనం సమర్థవంతంగా అరికట్టుకోగలుగుతామండి. దుబ్బు దశ దాటి కూడా కొంచెము అంకురం దశలోకి ఎంటర్ అవుతున్న దగ్గర ఎక్కడైనా ఉన్నట్టయితే మనం ఈ కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలను ఎకరాకి 8 కిలోలు వేసుకున్నట్లయితే బాగా పనిచేస్తుంది. లేదంటే క్లోరాంట్రిప్రోల్ అనేది కూడా 4.4G గుళికలు కూడా మనము ఎకరాకి 4 కిలోలు వేసుకోవచ్చు. లేదు అంటే ఈ క్లోరాంట్రిప్రోల్ మనము 0.3 మిల్లీ లీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా మనం ఈ కాండం తొలుచు పురుగు అనేది అదుపులో ఉంచుకోవచ్చు. అగ్గి తెగులు గనక రైతులు గమనించినట్లయితే ఈ ట్రైసైక్లోజోల్ అనే మందు 0.6 గ్రాములు ఒక 2.5 గ్రాముల మ్యాంకోజెబ్ ద్రావణం కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కొంత మనం అదుపులో ఉంచుకోవచ్చు అగ్గి తెగులు. లేదంటే ఐసోప్రోతలేన్ అనే మందు కూడా ఉంటుందండి. ఆ మందును కూడా లేదా 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదు అంటే కానుగామైసిన్ అనే మందు 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం కొంచెం ఈ అగ్గి తెగుల్ని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇకపోతే రైతులు నీటి తడులు అనేవి యాసంగిలో సాధారణంగా మనం నీటి తడుల మీద ఆధారపడతాం కాబట్టి ఈ దుబ్బు దశ నుంచి కొంచెము మనం నీటి తడులు అనేది తగ్గకుండా చూసుకున్నట్లయితే మనకి అంకురము దశలో, తర్వాత గింజ కట్టే దశలో, తర్వాత పాలు పోసుకునే దశలో మనం నీటి ఎద్దడికి పంటను గురి కాకుండా చూసుకున్నట్లయితే మనం యాసంగిలో మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మధుర ఫలరాజం మామిడి సాగు ఈ ఏడాది ఆశాజనకంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం అంతటా తోటలు పూత దశ నుంచి పిందె దశ వరకు ఉన్నాయి. ముందుగా పూత వచ్చిన తోటల్లో
కాయలు గోళీకాయ దశలోనూ ఉన్నాయి. ఈ దశలో దిగుబడులను హరించే చీడపీడల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. రసం పీల్చు పురుగులైన తామర పురుగులు, తేనె మంచు పురుగుల బెడద సాధారణంగా ఈ దశలో ఎక్కువగా ఉంటుంది. అయితే వీటికి నల్ల తామర పురుగు కూడా తోడైంది. ఎక్కువగా మిరపలో కనిపించే ఈ పురుగు గత 3-4 సంవత్సరాల నుంచి మామిడిని కూడా ఆశించి నష్టం కలిగిస్తోంది. వీటి నివారణకు అవగాహన లోపంతో విచక్షణారహితంగా రసాయనాలను పిచికారీ చేయటం వల్ల ప్రయోజనం ఉండకపోగా రైతుకు పెట్టుబడులు భారంగా మారతాయి. కాబట్టి తోటలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ సమగ్ర సస్యరక్షణ చేపట్టాలంటూ తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సాలిరాజు. ముఖ్యంగా మామిడిలో ఇదివరకు అంటే గత 2-3 సంవత్సరాలుగా చూసినట్లయితే వివిధ రకాల తామర పురుగు, స్క్రిప్టోథ్రిప్స్ డార్సాలిస్ సాధారణ తామర పురుగుతో పాటుగా కొన్ని కొత్త రకం తామర పురుగు, దాన్ని థ్రిప్స్ పారిస్పైనస్ అంటారు, దీన్నే నల్ల తామర పురుగు అంటున్నారు. సో ఇటువంటి తామర పురుగు కూడా మన మామిడిని ఆశించి నష్టం కలుగజేస్తూ ఉంది. ఈ యొక్క నల్ల తామర పురుగు కూడా మనము సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. మరి ఇది నష్టపరిచే విధానం మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క మామిడిలో ఈ యొక్క తామర పురుగులు పూతను మరియు కాయలను ఆశించి నష్టం కలుగజేస్తూ ఉంటుంది. ఇవి లేత చిగురాకులపై అధిక సంఖ్యలో చేరి పత్రహరితాన్ని కోకి రసాన్ని పీల్చి నష్టం కలుగజేస్తాయి. దీనివల్ల ఏంటంటే మనకు ఈ యొక్క లేత చిగురాకులు చిన్నవిగా మారి రాలిపోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ యొక్క తామర పురుగులు పిందె దశలో కూడా పిందె ఏర్పడ్డాక మనకు ఆ పిందె మీద చర్మం గోకి రసం పీల్చడం వలన ఒక్క రంగులో ఈ యొక్క చర్మం బీటలు వారి రాతిమంగి ఏర్పడి మన కాయ నాణ్యతను దెబ్బతీస్తూ ఉంటుంది. కాబట్టి వీటికి ఈ నల్ల తామర పురుగులకి మనం ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు చేపట్టాలి, ఎటువంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అంటే ముఖ్యంగా మనం తోటలను కలుపు లేకుండా నివారించుకోవాలి. పంట కోత అనంతరం కంపల్సరిగా లోతు దుక్కులు అనేవి చేసుకోవాలి. దున్నుకున్నట్లయితే మనకు నేల కూడా సారవంతమయ్యి ఈ యొక్క పురుగుకు సంబంధించినటువంటి కోసెస్ దశలను కూడా మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా డ్రిప్ పద్ధతిలో కూడా నీరు అందించినటువంటి అయితే ఈ యొక్క తామర పురుగు ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనం పంట కోత అనంతరం కూడా మనం ప్రూనింగ్ చేసుకోవడం, అదేవిధంగా ఎండు పుల్లను తీసుకోవడం విధిగా పాటించాలి. మరి ముఖ్యంగా సామూహికంగా ఇటువంటి మన విపత్కర పరిస్థితుల్లో ఈ తామర పురుగు ఉధృతి ఎక్కువైనప్పుడు సామూహికంగా నీలిరంగు జిగురట్టలు ఎకరానికి 40-50 చొప్పున ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ తామర పురుగు తల్లి పురుగులను మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకు పూత దశ నుంచే కంపల్సరిగా వేప సంబంధిత మందులైనటువంటి ఈ యొక్క అజాడిరెక్టిన్ 3000 ppm 3 ml 1 లీటర్ చొప్పున కలుగుని పిచికారీ చేసుకోవాలి. ఇక చివరి దఫాగా మాత్రమే మనము సిఫారసు చేసినటువంటి యొక్క రసాయనిక మందులైనటువంటి మనకు ఫిప్రోనిల్ అయితే 2 ml, లేకపోతే ఇమిడాక్లోప్రిడ్ అయితే 0.3 ml, లేకపోతే థయామెథాక్సామ్ అన్న మందును 0.3 గ్రాములు, అదేవిధంగా స్పైనోసాడ్ అన్న మందు 0.3 ml, లేకపోతే ఫ్లుక్సామెటమైడ్ అన్న మందును 1 ml 1 లీటర్ చొప్పున కలుపుకొని దానితో పాటుగా కంపల్సరిగా వేప లేదా గానుగ నూనె 3 ml కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటుగా మనకు బయోపెస్టిసైడ్స్ అనేటువంటి మెటరైజం కానీ, లేకపోతే బెవేరియా బెసియానా కానీ, లెకానిసిలియం లెకాని కానీ 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా రైతు సోదరులందరూ గమనించాల్సింది ఏంటంటే ఒక్క పురుగు మందు ద్వారానే ఈ యొక్క నల్ల తామర పురుగు కానీ లేకపోతే తామర పురుగు నివారించడం సాధ్యం కాదు. కాబట్టి కంపల్సరిగా మనం యొక్క సమగ్ర శిక్షణ చేపట్టాలి. అలా ఒక చెట్టు మొదలను కూడా శుభ్రంగా చేసుకుని ఒక చెట్టుకు 5 కేజీలు వేపపిండి వేసుకోవటం, దాంతోపాటుగా మనకు 10-15 కేజీలు మనకు వర్మీ కంపోస్ట్ కూడా వేసుకున్నట్లయితే మనం కోశస్థ దశను కూడా వాటిని నివారించుకొని నాణ్యమైనటువంటి మామిడి దిగుబడిని మనం సాధించవచ్చు. రసాయనిక ఎరువులు, పురుగు మందులతో వస్తున్న నష్టాలను చవిచూస్తున్న రైతులు చాలామంది సేంద్రియ సాగుకు మళ్లుతున్నారు. సేంద్రియ సాగులో పశుపోషణ ప్రధాన భూమిక పోషిస్తుండగా దేశీ ఆవు జాతులకే రైతులు ప్రాధాన్యమిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ పెంపకానికి అనువుగా ఉంటున్నాయి గిర్ ఆవులు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన గిర్ జాతి ఆవులు మంచి పాల దిగుబడిని సైతం ఇస్తుండడంతో రైతులు ఆదరిస్తున్నారు. గిర్ ఆవు పాలు, పేడ, మూత్రం ఇలా ప్రతి పదార్థం విలువైనదే. సేంద్రియ వ్యవసాయానికి ఆసరాగా ఉన్న గిర్ జాతి ఆవుల ప్రాధాన్యం గురించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కర్నూలు జిల్లా యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం
పశుపోషణ శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణమూర్తి ఇలా వివరిస్తున్నారు. ఈ సహజ వ్యవసాయం కానీ లేదా సేంద్రియ వ్యవసాయం చేయాలన్నప్పుడు దేశవాళీ పశువుల యొక్క వచ్చినటువంటి వాటి పేడ అయితేనేమి, వాటి యొక్క మూత్రం అయితేనేమి ఎంతో విలువైనదిగా భావిస్తున్నారు. అందువల్ల ఈ మధ్య కాలంలో చాలామంది రైతులు ఈ దేశవాళీ పశువుల పోషణ వైపు మొగ్గు చూపడం అనేటువంటిది, దీన్ని చేపట్టడం అనేటువంటిది చాలా వరకు జరుగుతుంది. అయితే ఈ దేశవాళీ పశువులకు సంబంధించి మనకు ఏ రకమైనటువంటి పశువులు అయితే బాగుంటాయని చెప్పి చూసినప్పుడు మన దేశంలో దాదాపు 45కు పైగా దేశవాళీ జాతులు ఉన్నాయి. మామూలుగా సంకరజాతి పశువులకి మోపురం అంటాం, అంటే దాన్ని ఇంగ్లీష్లో హంప్ అంటారు. ఈ మోపురం అనేటువంటిది అంతగా అభివృద్ధి చెంది ఉండదు. అదే మన దేశవాళీ పశువులైతే వాటిలో మాత్రము ఈ యొక్క మోపురం అనేటువంటిది బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. దాంతోపాటుగా ఈ గంగడోలు అంటాం, అంటే మెడ కింద చర్మం వేలాడుతూ ఉంటుంది. అది గంగడోలు అనేటువంటిది ఈ దేశవాళీ పశువుల్లో చాలా ఎక్కువగా అభివృద్ధి చెంది ఉంటుంది. ఈ దేశవాళీ పశువులు మనకు వివిధ రాష్ట్రాల్లో వివిధ జాతులు అనేటువంటివి ఉన్నాయి. ముఖ్యంగా ఈ దేశవాళీ పశువుల్ని 3 రకాలుగా విభజించడం అనేటువంటి జరిగింది. ఒకటి పాలిచ్చేటువంటి జాతులు, రెండవది పాలిస్తూ మనకు కొంచెం వ్యవసాయానికి పనికొచ్చేటివి, అలాగే మూడవ రకము కేవలం వ్యవసాయానికి పనికొచ్చేటువంటి రకాలుగా విభజించడం అనేటువంటి జరిగింది. మనకు పాలిచ్చేటువంటి జాతుల్లో ముఖ్యంగా ఈ గిర్ అయితేనేమి, తర్వాత సాహివాల్ అయితేనేమి, తర్వాత తార్పార్కర్ అనేటువంటిది ఈ 3 జాతులు కూడాను చాలా ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకోవడం అనేటువంటిది జరిగింది. మనం పశువుల పెంపకం అనేటువంటిది ఒక సుస్థిరమైనటువంటి ఆదాయం ఇచ్చేటువంటి వనరుగా మనం చేపట్టాల్సి వచ్చినప్పుడు మనం పాలిచ్చేటువంటి జాతుల్ని మనం ఎంచుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ యొక్క గిరి జాతులు అయితేనేమి, తర్వాత సాహివాల్ కానీ, తార్పార్కర్ కానీ, ఈ 3 జాతులు కూడా మనం పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. గిరిజాతి ఆవులు మనకు గుజరాత్ రాష్ట్రంలో మనకు లభిస్తాయి. వీటిల్లో శరీరం అనేటువంటిది విభిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా చెవులు పొడవుగా ఉండడం, అలాగే కొమ్ములు వంకర తిరిగి ఉండడము, తర్వాత నుదురు అనేటువంటిది బాగా వెడల్పుగా ఉండడము, ఇటువంటి అంశాలు అనేటువంటిది మనం గిరిజాతిలో మనము చూడవచ్చు. ఈ యొక్క గిరిజాతి ఆవులు అనేటువంటివి చాలా అంటే స్నేహపూర్వకంగా ఉంటాయి. వీటి యొక్క యాజమాన్యం అనేటువంటిది చాలా సులభం. లూజ్ హౌస్ సిస్టంలో అంటే ఫ్రీగా మనం వదిలిపెట్టేసి వీటిని చాక్కోవడానికి అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ మనము దేశవాళీ పశువుల్ని మనం తీసుకువచ్చినప్పుడు మనం ఏ జాతి కొనాలి అనేటువంటిది మనం ఆ ప్రదేశానికి వెళ్ళి కొంటేనే బాగుంటుంది. ఉదాహరణకి మనం గిరిజాతి కొనాలనుకున్నప్పుడు మనం గుజరాత్ రాష్ట్రంలోకి వెళ్ళి అక్కడ మనం రైతుల దగ్గర నుండి మనము చూసి ఏ పశువు అయితే మనకు ఆ యొక్క జాతి లక్షణాలు అయితేనేమి, లేక దాని పాల దిగుబడి అయితేనేమి అన్నీ కూడా మనం చూసి కొనుగోలు చేయడం అనేటువంటి చాలా మంచిది. కానీ మనం ఈ మధ్య కాలంలో చాలామంది ఈ యొక్క బ్రోకర్లు, ఇటువంటి వాళ్ళు వ్యాపారస్తులు మనకు ఇటువంటి దేశవాళీ పశువుల వ్యాపారం చేస్తున్నారు. సో అటువంటి వారి దగ్గర కొనుక్కునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో మనము తీసుకువచ్చిన తర్వాత వాటిని పెంపకం అనేటువంటి దానిలో ముఖ్యమైనటువంటిది వాటి కల్పించేటువంటి వసతి. సో ముఖ్యంగా మామూలుగా ఈ సంకరజాతి పశువుల మాదిరి కాకుండా వీటిని పశువులను ఎప్పుడు కూడా కట్టేసి ఉంచకూడదు. అందువల్ల ఈ పశువుల పెంపకానికి మనము ఈ యొక్క లూజ్ హౌస్ పద్ధతి అంటారు. అంటే వాటిని ఎల్లవేళలా ఫ్రీగా అంటే మనకు స్వేచ్ఛగా తిరిగే విధంగా ఉంచాల్సి ఉంటుంది. ఎండ నుండి కానీ, తర్వాత చల్లగాల నుండి, తర్వాత వాటిని కాపాడడానికి మనము షెడ్డుని నిర్మించుకోవాలి. ఆ షెడ్డులో మనకు వాటికి దానా తొట్లు, అలాగే నీళ్లు తాగడానికి నీటి తొట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇలా మనం స్వేచ్ఛగా అవి తిరుగుతున్నప్పుడు వాటికి కావాల్సినటువంటి ఆహారం ఎల్లవేళ లభిస్తుంటుంది. అలాగే కావాల్సినటువంటి నీరైతేనేమి, తర్వాత వాటికి కావాల్సినటువంటి వ్యాయామము ఇవన్నీ కూడా ఉంటాయి. అంతేకాకుండా రాత్రి వేళల్లో అవి ఈ యొక్క దోమల బారి నుండి కానీ, తర్వాత వాటి నుండి కూడా ఫ్రీగా అంటే స్వేచ్ఛగా తిరుగుతాయి కాబట్టి వాటి యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అందువల్ల ఏదైనా కానీ మనం దేశవాళీ పశువులను మనం పెంచాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క లూజ్ హౌస్ సిస్టంలోనే మనం పెంచితే బాగుంటుంది అనేటువంటిది మా దగ్గర కూడా మేము చూస్తున్నాం. సుస్థిర ఆదాయం అనేటువంటిది సంపాదించుకోవడానికి వీటి నుండి వచ్చేటువంటి పాలైతేనేమి, తర్వాత పేడనైతేనేమి, తర్వాత మూత్రాన్ని కానీ వీటన్నిటిని కూడా సమర్థవంతంగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ యొక్క దేశవాళీ పశువుల నుండి వచ్చేటువంటి పాలు మామూలుగా చాలా వరకు ఆరోగ్యకరంగా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ పాలు A2 రకానికి చెందినటువంటి పాలు కావడం వల్ల ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలని చెప్పి మనకు కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. కాబట్టి వీటికి మామూలుగా సిటీల్లో చాలా గిరాకీ అనేటువంటిది ఉంది. హైదరాబాద్ వంటి నగరాల్లో దాదాపు 100 రూపాయల వరకు కూడా ఈ పాలు అనేటువంటిది అమ్మడం అనేటువంటిది జరుగుతూ ఉందన్నమాట. దాంతోపాటు మనం వీటి నెయ్యికి అంటే ఈ గిర్రావు పాల నుండి వచ్చేటువంటి నెయ్యికి చాలా గిరాకీ ఉంది.
సో ఈ నెయ్యిని కూడా మనము దాదాపు 1 కిలో 1500 నుండి 2000 రూపాయల వరకు మార్కెట్లో అమ్మడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి వీటిని కూడాను మనకు వివిధ రకాలైనటువంటి సేంద్రియ ఉత్పత్తులు తయారు చేయడానికి ఈ నెయ్యిని ముఖ్యంగా ఈ పంచగవ్య అనేటువంటి పదార్థం తయారు చేయడానికి నెయ్యిని ఉపయోగిస్తారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ దేశవాళీ పశువుల పెంపకంలో ఈ యొక్క వాటి నుండి వచ్చేటువంటి పేడ అలాగే మూత్రం ఈ రెండూ కూడా చాలా విలువైనటువంటివి. ఈ యొక్క పేడ అనేటువంటి దాన్ని మనము ఈ యొక్క ఘనజీవామృతం అయితేనేమి, తర్వాత ద్రవజీవామృతము, సో ఇటువంటి సేంద్రియ ఉత్పత్తులు తయారు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే వీటిని ఏదైనా మనకు ఎక్కువ ఉన్నటువంటి పేడని మనము వానపాముల ఎరువు తయారీకి వాడుకోవచ్చు. సో ఇలా మనం సేంద్రియ వ్యవసాయం కావాల్సినటువంటి ఉత్పత్తులన్నీ కూడా తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా మనకు దీని నుండి ఆదాయం కూడా పొందవచ్చు. అలాగే మూత్రం అనేటువంటిది ముఖ్యంగా ఈ యొక్క దేశవాళీ పశువుల నుండి వచ్చేటువంటి మూత్రం చాలా విలువైనదిగా చెప్తాము. సో ఈ మధ్య కాలంలో వీటి నుండి ఈ యొక్క మూత్రం నుండి వచ్చినటువంటి మూత్రాన్ని ఈ యొక్క కాచి దాన్ని చల్లార్చిన తర్వాత వచ్చినటువంటి దాన్ని అర్క్ అనేసి అంటారు. ఈ అర్కం అనేటువంటిది చాలా రకాలైనటువంటి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. సో ఈ అర్కం అనేటువంటిది దాదాపు అంటే ముఖ్యంగా క్యాన్సర్ వంటి రోగాలను కూడా నయం చేసేటువంటి శక్తి ఉందన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి దాన్ని కూడా అలాగా మనము ఒక అర్కం అనేటువంటిది తయారు చేసి దాన్ని కూడా మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా ఆదాయం అనేటువంటి సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా ఈ పంటలకి ఏదైతే చీడపీడలు రాకుండా దానికి స్ప్రే చేసుకోవడానికి కూడాను ఈ యొక్క మూత్రాన్ని కూడా మనం రైతులకు అందించడం ద్వారా ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ఇవన్నిటితో పాటుగా ఏదైతే వీటి నుండి వచ్చేటువంటి మిగిలినటువంటి ఈ యొక్క షెడ్లు కడగడం ద్వారా అయితేనేమి, తర్వాత వీటి నుండి వచ్చేటువంటి మూత్రం అంటే మిగిలిన ఈ యొక్క మూత్రము పేడ ఇవన్నీ కూడాను వృధా కాకుండా వీటన్నిటిని కూడాను ఒకచోట ఒక కుంటలో మనము కలెక్ట్ చేసుకొని దాన్ని మనం బయో యూరియా అంటాం, అటువంటిది కూడా తయారు చేసుకోవడానికి మనం ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే పశువుల కొట్టాల నుండి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలు ఉంటాయో వాటిని పశువులకు పక్కనే ఒక చిన్న ఒక 10 అడుగుల పొడవు అలాగే 5 అడుగుల వెడల్పు ఒక 5 అడుగుల లోతు గుంటను తవ్వి దానిలో మట్టిని మనము వేసి ఆ మట్టి వీలైతే ఇసుక ఒక 2:1 నిష్పత్తిలో వేసి ఈ షెడ్ నుండి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడాను అందులోకి పారేటట్టుగా చేసినట్లయితే అదంతా కూడా అందులో ఉండేటువంటి పదార్థాలన్నీ కూడాను ఏదైతే పోషకాలు ఉంటాయో అవన్నీ కూడా ముఖ్యంగా నత్రజని అయితేనేమి, భాస్వరము, పొటాషియము ఇవన్నీ కూడా వాటిలో నిక్షిప్తమైపోతాయి. వీటితో పాటు ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క భూమికి ఏదైతే మనం జీవం అంటున్నాం, సో ఆ జీవాన్ని కలిగించేటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో అవన్నీ కూడా అందులో నిక్షిప్తమవుతాయి. కాబట్టి ఒక 2-3 నెలల పాటు అందులోకి ఊరినటువంటి ఆ యొక్క మట్టిని మనము బయో యూరియా అనేసి అంటారు. దాన్ని తీసుకుపోయి పొలానికి మనం వేయడం ద్వారా చాలా వరకు మనము ఈ యొక్క పొలం యొక్క సారాన్ని పెంచడానికి వీలవుతుందన్నమాట. సో ఈ విధంగా మనం ఏదైతే దేశవాళీ పశువుల పోషణ చేపట్టేటప్పుడు వాటి యొక్క జాతుల ఎంపిక అలాగే వాటి నుండి వచ్చేటువంటి వాటికి కావాల్సినటువంటి వసతిని నిర్మించుకుంటూ వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని ముఖ్యంగా పచ్చి మేతల్ని మనం వాటికి అందించాలి. సో ముఖ్యంగా ఈ పచ్చి మేతల్లో మనకు ఇప్పుడు ఈ యొక్క సూపర్ నేపియర్ అనేటువంటి రకం చాలా బాగుంది. ఈ యొక్క సూపర్ నేపియర్ రకంలో మనకు దాదాపు 15% వరకు మాంసకృతులు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పచ్చి మేతని మనము ప్రతిరోజు కూడాను 10 నుండి 15 కేజీలు ఒక్కొక్క పశువుకి అందించినట్లయితే పాల దిగుబడి బాగుంటుంది. దీంతో పాటుగా మనకు సంవత్సరం పొడవునా ఈ యొక్క ఎండు మేత అయినటువంటి వరిగడ్డ అయితేనేమి లేదా జొన్న చొప్ప వంటివి కనీసం 5 నుండి 7 కేజీల వరకు మనం అందించాల్సి ఉంటుంది. అలాగే దానా అనేటువంటిది ఖచ్చితంగా మనము పశువులకి ఈ యొక్క వాటి యొక్క బరువు అలాగే పాల ఉత్పత్తి అలాగే వాటిలో ఉండేటువంటి ఈ యొక్క వెన్న శాతము ఈత అనేటువంటి అంశాల ఆధారంగా లెక్కించి మనం కానీ దానా అనేటువంటిది ఇచ్చినట్లయితే మనకు ఖచ్చితంగా దానా మీద పెట్టేటువంటి వ్యయం అనేటువంటి తగ్గుతుంది. దీనికోసము మనం శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వారు ఈ యొక్క ఆండ్రాయిడ్ అప్లికేషన్ కూడా ఒకటి రూపొందించడం అనేటువంటి జరిగింది. సో దాన్ని రేషన్ ఫార్ములేటర్ అంటారు. సో ఈ యొక్క రేషన్ ఫార్ములేటర్ అనేటువంటి ఈ యొక్క అప్లికేషన్ ద్వారా మనం కానీ ప్రతి పశువుకు కూడాను ఎంత ఆహారం ఇవ్వాలి, ముఖ్యంగా పచ్చిగడ్డి ఎంత ఇవ్వాలి, ఎండుగడ్డి ఎంత ఇవ్వాలి, దానా ఎంత ఇవ్వాలి అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసి కానీ మనం లెక్కించి కానీ మనం కానీ పెట్టినట్లయితే మనకు ఈ యొక్క పశువులకు ఇచ్చేటువంటి ఈ యొక్క మేత ఖర్చు అనేటువంటిది చాలా వరకు మనం తగ్గించడంతో పాటు దానికి కావలసినటువంటి పోషకాలన్నీ అందించడం ద్వారా పాల ఉత్పత్తి కానీ వెన్న శాతం కానీ పెరగడం అనేటువంటిది మేము గమనించడం అనేటువంటి జరిగింది. ఈ విధంగా మనం పశువుకి కావలసినటువంటి పోషకాలన్నీ కూడా అందిస్తూ ముఖ్యంగా వాటి నుండి వచ్చేటువంటి పాలైతేనేమి తర్వాత పేడ మూత్రము అన్నింటిని కూడా సమర్థవంతంగానే ఉపయోగించుకోగలిగితే మనం ఖచ్చితంగా ఈ యొక్క దేశవాళీ పశువుల పోషణ ద్వారా మంచి ఆదాయాన్ని అనేటువంటిది పొందవచ్చు.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.